జై మా భైరవి. మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందినటువంటి పూసలు రుద్రాక్షలు అమ్ముకునేటువంటి ఒక అమ్మాయి. ఈ అమ్మాయి మహాకుంభమేళాకి తన జీవనోపాధి నిమిత్తమై పూసలు రుద్రాక్షలు అమ్ముకుంటానికి తన కుటుంబంతో సహా అక్కడ ప్రయాగరాజ్కి వెళ్ళింది. కానీ అక్కడ కొంతమంది సోషల్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క ఫోటోలు వీడియోలు పెట్టడం, దాని ద్వారా వైరల్ అవ్వటం, దాంతో ఆ అమ్మాయి అందంగా ఉందని చెప్పి అందరూ పొగడటం, ఆ అమ్మాయితో ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి అని చెప్పి, వ్లాగులు చేయాలని చెప్పి అందరూ ఉత్సాహం చూపించడంతో ఆ అమ్మాయి ఏ ఉద్దేశం మీద కుంభమేళాకైతే వెళ్ళిందో దానికి వ్యతిరేకంగా ఆ అమ్మాయి అందానికి పాపులారిటీ సోషల్ మీడియాలో అయితే వచ్చింది, కానీ తన జీవనోపాధికి మాత్రం ఆటంకం ఏర్పడింది. వాళ్ళ జీవనోపాధి ఏంటి? పూసలు రుద్రాక్షలు అమ్ముకుని బతకడం. కానీ ఆ అమ్మాయి ఆ పని చేయలేగటానికి కూడా చాలా ఇబ్బంది పడటానికి కారణం సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడం కారణంగానే. దయచేసి సోషల్ మీడియాలో మనం ఎవరిదైనా ఫోటోలు వీడియోలు పెట్టాలనుకున్నా అవతల వాళ్ళకి వాళ్ళ ఉపాధి కానీ, వాళ్ళ ఉనికికి కానీ, వాళ్ళ వృత్తికి కానీ, దేనికైనా మనం పెట్టే పోస్టులు వీడియోలు ఏమైనా ఇబ్బంది పెడతాయి అని 1-2 సార్లు ఆలోచించి పెట్టడం మంచిది. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్ముకుని పూసలు రుద్రాక్షలు అమ్ముకుని వచ్చిన అమ్మాయి తన వ్యాపారాన్ని కూడా ఆపేసుకుని ఇంటికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది? దయచేసి ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా సోషల్ మీడియాలో పాపులారిటీ రావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి సినిమాలో అవకాశం వస్తుంది అని కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఆ అవకాశాలు ఎంతవరకు వస్తాయి, ఎంతకాలం ఈ పేరుంటుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరికి సంబంధించిన వీడియోలు ఫోటోలు పోస్ట్ చేస్తున్నా అది అవతల వాళ్ళకి, వాళ్ళ ఉపాధికి, వాళ్ళ ఉనికికి ఏమాత్రం భంగం కలగకుండా ఉండాలి అని ఆలోచించి దాన్ని బట్టి పోస్ట్ చేయండి. దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి. జై మా భైరవి. परेशान हो गई परेशान हो गई परेशान हो गई